సరే, ఈరోజు మనం ఒక పెద్ద కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. కొన్ని దశాబ్దాల పోరాటం, ఎన్నో రాజకీయ మలుపులు, అపారమైన త్యాగాల తర్వాత ఇండియాలోని అతి పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా ఎలా విడిపోయిందో వివరంగా చూద్దాం. జూన్ 2, 2014 ఆ రోజు భారతదేశ పటంలో ఒక కొత్త రాష్ట్రం చేరింది. అయితే ఇది కేవలం మ్యాప్లో గీతలు గీయడం లాంటిది కాదు. దీని వెనుక తరతరాల నిరసనలు, రాజకీయ పోరాటాలు, మరీ ముఖ్యంగా లెక్కలేనన్ని త్యాగాల కథ ఉంది. ఒక రాష్ట్రం పుట్టింది. తెలంగాణ ఆవిర్భావం ఒకవైపు పెద్ద సంభరంలా జరిగింది. కానీ ఈ కొత్త ఆరంభం కోసం చెల్లించిన మూల్యం కూడా చాలా పెద్దది. ఉద్యమ సమయంలో వందలాది మంది తమ ప్రాణాలను కోల్పోయారు. సుమారు 1500 మంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన వాళ్ల అంచనా సంఖ్య ఇది. అసలు ఇంత తీవ్రమైన, ఇంత సుదీర్ఘ పోరాటానికి దారితీసిన కారణాలేంటి? అది అర్థం చేసుకోవాలంటే మనం కథ మొదట్లోకి వెళ్ళాలి. అసౌకర్య కలయిక అంటే నిలబెట్టుకోని వాగ్దానాలపై కట్టిన ఒక రాజకీయ బంధమన్నమాట. ఈ కథంతా మొదలయింది 1956లో. అప్పుడు రెండు వేరువేరు తెలుగు మాట్లాడే ప్రాంతాలను కలిపి ఆంధ్రప్రదేశ్ అనే ఒకే రాష్ట్రంగా ఏర్పాటుచేశారు. అప్పుడు ఈ కలయిక సాఫీగా సాగడానికి ఒక పెద్ద మనుషుల ఒప్పందం కుదిరింది. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక పెళ్లికి ముందు చేసుకునే అగ్రీమెంట్ లాంటిది. అప్పటికే కాస్త తక్కువ అభివృద్ధి చెందిన తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను కాపాడటానికి దీన్ని రూపొందించారు. ఉద్యోగాలు, విద్య, నిధుల కేటాయింపు ఇలా అన్నింట్లో తెలంగాణకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే వాగ్దానాలు ఇచ్చారు, కానీ వాస్తవంలో ఏం జరిగింది? ఈ అసౌకర్య వివాహంలో ఇచ్చిన హామీలు ఎంత తొందరగా గాలికి కొట్టుకుపోయాయో, ఫిర్యాదులుగా ఎలా మారాయో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ప్రధాన ఫిర్యాదులు ఇవే. తమ నీటి వనరులు, నిధులు అన్నీ తెలంగాణ ప్రాజెక్టుల నుండి ఆంధ్ర ప్రాంతానికి మళ్లిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకు కాకుండా ఆంధ్రప్రాంతం వాళ్లకిస్తున్నారని అన్నారు. ఇక విద్యాసంస్థలకైతే ఆంధ్రతో పోలిస్తే చాలా తక్కువ నిధులు కేటాయించారని వాదించారు. ఫలితంగా కోస్తాంధ్ర నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతుంటే తెలంగాణ జిల్లాలు వెనకబడిపోయాయని తీవ్రమైన అన్యాయ భావన మొదలైంది. ఈ అసంతృప్తే దశాబ్దాల ఉద్యమానికి బీజం వేసింది. దశాబ్దాల అసమ్మతి, విద్యార్థుల నిరసనల నుంచి మొదలై ఇదొక పెద్ద రాజకీయ అలజడిగా మారింది. సొంత నేలమీదే తమను రెండో తరగతి పౌరులుగా చూస్తున్నారనే ఆ భావన దాదాపు 50 ఏళ్లపాటు ఆ ప్రాంతాన్ని అగ్నిగుండంలా మార్చింది. రాష్ట్ర సాధన కోసం జరిగిన ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని ఒక్కసారి చూస్తే 1969లో విద్యార్థుల నేతృత్వంలో మొదటి పెద్ద ఉద్యమం మొదలైంది. అది హింసాత్మకంగా మారడంతో పోలీసు కాల్పుల్లో దాదాపు 300 మంది చనిపోయారని అంచనా. దానికి కౌంటర్గా 1972లో ఆంధ్ర ప్రాంతంలో జై ఆంధ్ర ఉద్యమం మొదలైంది. ఇక 2001లో కె. చంద్రశేఖరరావు అంటే కేసీఆర్ కొత్త రాష్ట్రాన్ని సాధించడమే ఏకైక లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. 2009లో ఆయన చేసిన ఆమరణ నిరాహార దీక్షతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఈ ఉద్యమం కేవలం ఒక వైపు మాత్రమే జరగలేదు. రాష్ట్రాన్ని కలిపి ఉంచాలని కోరుకున్న వాళ్లు కూడా అంతే బలంగా పోరాడారు. 2013లో ఒక సమైక్యాంధ్ర నిరసనకారుడు అన్న మాటలు చూడండి. మేము మరో 2 నెలల పాటు సమ్మె చేయగలం. కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రజల భావాలను గమనించాలి. వాళ్ల ఆందోళనలు, వాళ్ల ఆర్థిక నష్టభయాలు కూడా చాలా తీవ్రంగానే ఉన్నాయి. ఇక చివరి అంకం 2009లో కేంద్రం మాట ఇచ్చి వెనక్కి తగ్గడంతో ఉద్యమం మరింత తీవ్రమై చివరి దశకు చేరుకుంది. అపారమైన ప్రజా ఒత్తిడి ఒక నిర్ణయానికి ఎలా దారితీసిందో చూద్దాం. మరి ఉద్యమం పతాక స్థాయికి ఎలా చేరిందంటే 2010లో శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రాన్ని కలిపి ఉంచాలని సిఫార్సు చేయడంతో దాన్ని తిరస్కరించి భారీ నిరసనలు మొదలయ్యాయి. 2011-12 మధ్య మిలియన్ మార్చ్ లాంటి ఆందోళనలతో రాజధాని హైదరాబాద్ స్తంభించిపోయింది. అదే సమయంలో విద్యార్థులు, కార్యకర్తలు చేసుకున్న ఆత్మాహుతులు ప్రభుత్వం మీద తీవ్రమైన నైతిక ఒత్తిడిని పెంచాయి. చివరికి 2014లో ఎంత వ్యతిరేకత ఉన్నా పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం పాసయింది. దాంతో విభజన రాజకీయంగా అనివార్యమైపోయింది. అంతిమ నిరసన అంటే ఇదే. విద్యార్థి శ్రీకాంతచారి లాంటి వాళ్ల ఆత్మాహుతులు ఉద్యమానికి శక్తివంతమైన చిహ్నాలుగా మారాయి.
ఈ ప్రాణత్యాగాలు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిని కల్పించాయి. అసంపూర్ణ విభజన అంటే ఒక రాజకీయ విడాకులు జరిగాయి, కాని పంచుకోవాల్సిన ఆస్తులు, తీర్చుకోవాల్సిన వివాదాలు ఇంకా మిగిలే ఉన్నాయి. 2014లో తెలంగాణ ఏర్పడటంతో కథ ముగియలేదు. నిజానికి అప్పుడే ఒక కొత్త సంఘర్షణ మొదలైంది. మరి ఆ కిరీటంలోని వజ్రానికేమైంది? అదే హైదరాబాద్. ఉమ్మడి రాష్ట్రానికి ఆర్థిక ఇంజినైన హైదరాబాద్ భౌగోళికంగా తెలంగాణలో ఉంది, కాని దాని నిర్మాణంలో అన్ని ప్రాంతాల పెట్టుబడులు ఉన్నాయి. మరి దాన్నేం చేయాలి? ఇదే మొదటి అతిపెద్ద వివాదం. దీనికి ఒక తాత్కాలిక పరిష్కారం కనుగొన్నారు. హైదరాబాదును 10 ఏళ్లపాటు అంటే 2024 వరకు 2 రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంచారు. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ తమ కొత్త రాజధాని అమరావతిని నిర్మించుకోవచ్చని చెప్పారు. 2024 తర్వాత హైదరాబాద్ పూర్తిగా తెలంగాణకే చెందుతుందని నిర్ణయించారు. అయితే ఈ రాజీ కుదిరినా ఇది పరిష్కారం కాని సమస్యల మంచుకొండలో ఒక చిన్న భాగం మాత్రమే. అసలు పెద్ద పోరాటం వారసత్వ విభజన గురించే. ప్రభుత్వ సంస్థలు, భవనాలు, అప్పులు ఇలాంటి ఆస్తుల పంపకం అత్యంత సంక్లిష్టమైన సమస్యగా మారింది. ఈ ప్రక్రియ 10 ఏళ్లు దాటినా ఇంకా పూర్తి కాలేదు. ఇక్కడ మనం మాట్లాడుతున్న ఆస్తుల విలువ ఎంతనుకుంటున్నారు? సుమారు 1.42 లక్షల కోట్లు. 2 రాష్ట్రాల మధ్య పంచాల్సిన 245 ప్రభుత్వ సంస్థల ఆస్తుల అంచనా విలువ ఇది. అంటే హైదరాబాద్లోని ప్రభుత్వ భవనాల నుండి ఢిల్లీలోని ఆంధ్రభవన్ వరకు అన్నీ ఇందులోకే వస్తాయి. ఈ విభజన వివాదం ఎందుకు తెగడం లేదంటే 2 రాష్ట్రాల వాదనలు వేర్వేరుగా ఉన్నాయి. హైదరాబాద్లోని ఆస్తులు ఉన్నచోటనే ఉండాలి, అంటే తమకే చెందాలి అంటోంది తెలంగాణ. కాని ఆంధ్రప్రదేశ్ ఏమో నిపుణుల కమిటీ సిఫారసుల ప్రకారం న్యాయంగా పంచాలి అంటోంది. ఇక రాష్ట్రం బయట ఉన్న ఆస్తుల విషయానికొస్తే జనాభా నిష్పత్తి ప్రకారం పంచాలని తెలంగాణ వాదిస్తే, తెలంగాణ సిఫార్సులను సెలెక్టివ్గా అంగీకరిస్తోందని ఆంధ్రప్రదేశ్ ఆరోపిస్తోంది. మొత్తానికి పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని 2 రాష్ట్రాలు తమకు అనుకూలంగా అన్వయించుకుంటున్నాయి. అందుకే ఈ ప్రతిష్టంభన. సంవత్సరాలు గడుస్తున్నా ఈ సమస్య ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు చేతుల్లోనే ఉంది. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోందంటే, ఒక కొత్త రాష్ట్రం ఏర్పడినంత మాత్రాన సరిపోదు. దాని పరిపాలన, ఆర్థిక విభజన ప్రక్రియ పూర్తి కావడానికి ఇంకా చాలా ఏళ్లు పట్టొచ్చు. సో చివరిగా మన ముందు ఒక ప్రశ్న మిగిలిపోయింది. మ్యాప్లో గీత ఒకరోజులో గీసేశారు, కాని ఈ విభజన నిజంగా ఎప్పుడూ పూర్తవుతుంది? రాజకీయ సరిహద్దులను మార్చడం తేలికేమో కాని ఉమ్మడి చరిత్రలను, ఆర్థిక వ్యవస్థలను, ఆస్తులను విడదీయడం అనేది నేటికీ కొనసాగుతున్న ఒక పెద్ద సవాల్.